సోషల్ మీడియా పోస్టుల కేసులో వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. పులివెందుల పోలీసులు గత 2 రోజులుగా ఆయనపై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. దాదాపు 13 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టినట్టుగా తెలుస్తోంది. మొదటి రోజు సజ్జల భార్గవ రెడ్డి ముందు 53 ప్రశ్నలు సంధించారు పోలీసులు. రెండో రోజు ఏకంగా 73 ప్రశ్నలతో సజ్జల భార్గవ రెడ్డిని పోలీసులు ఉక్కిరిబిక్కిరి చేసినట్టుగా తెలుస్తోంది. విచారణలో భాగంగా సజ్జల భార్గవ రెడ్డి వాడుతున్న ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ తమకు అప్పగించాలి అని పోలీసులు కోరారు. అయితే వాటిని సమర్పించడానికి ఆయన వారం రోజులు గడువు కోరారు. పోలీసులు అందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. భార్గవ రెడ్డి ఇచ్చిన సమాచారాన్ని ఆయన డిజిటల్ పరికరాల్లోని డేటాను ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ద్వారా క్రాస్ చెక్ చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. అవసరమైతే వారం రోజుల్లో మరోసారి విచారణకు రావాలి అని ఆయనకు స్పష్టం చేశారు. దీంతో ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా కనిపిస్తోంది.